బుజ్జి అండ్ భైరవ యానిమేటెడ్ సిరీస్ రిలీజ్ అయ్యాక కల్కి మీద ఒక డీటెయిలింగ్ వీడియో చేద్దామని అనుకున్నాం. కాకపోతే వీడియో చేయడానికి కొంచెం లేట్ అయింది అంతే. కొంచెం లేట్ అయింది అంతేగా. మామూలు లేటా? జీవితకాలం లేట్ రా. ఇదే మన ఛానల్లో ఫస్ట్ వీడియో, సో మిస్టేక్స్ ఏమైనా ఉంటే క్షమించండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ బుజ్జి ఫ్లైట్ కి డెంట్ పడుతుంది. అయితే దీనికి ముందు సీన్ లో డెంట్ పడడానికి కారణమైన స్టోన్ ని మనం చూడొచ్చు. ఆ తర్వాత బుజ్జి ఫ్లైట్ కూడా డ్యామేజ్ అవుతుంది. ఈ సీన్ లో ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు గ్రీన్ సింబల్ చూపిస్తారు. అయితే ఇందులో డీటెయిలింగ్ ఏంటంటే వీళ్ళ రిఫ్లెక్షన్ ఫ్లైట్ మీద కనపడుతుంది. గ్రేట్ ఎఫర్ట్స్ ఫ్రమ్ యానిమేషన్ టీమ్. కల్కి మూవీ 2898 ఇయర్ లో జరుగుతుంది, అంటే ఫ్యూచర్ లో అన్నమాట. అందుకే ఇక్కడ వెల్కమ్ టు ద ఫ్యూచర్ అని ఉంటుంది, అంటే మనల్ని ఫ్యూచర్ లోకి తీసుకెళ్తున్నారు అని సింబాలిక్ గా చెప్తున్నారు. అలాగే ఈ వరల్డ్ మ్యాప్ ని చూడండి. మన ప్రెసెంట్ వరల్డ్ మ్యాప్ కి ఇక్కడున్న వరల్డ్ మ్యాప్ కి చాలా డిఫరెన్స్ ఉంది. దీనికి రీజన్ వచ్చేసి అప్పటికే చాలా వార్స్ జరుగుండొచ్చు, లేదా గ్లోబల్ వార్మింగ్ వల్ల సీ లెవెల్ పెరిగి కంట్రీస్ మునిగిపోయి ఉండొచ్చు. అలాగే టెక్టానిక్ ప్లేట్స్ మూవ్ అవడం వల్ల కూడా వరల్డ్ మ్యాప్ చేంజ్ అయ్యి ఉండొచ్చు. సో 2898 ఇయర్ వచ్చేసరికి ఎర్త్ మీద చాలా చేంజెస్ అయి ఉంటాయి. సో వరల్డ్ మ్యాప్ ఖచ్చితంగా ఇప్పుడున్న విధంగా అప్పుడు అస్సలు ఉండదు. ఇక్కడ బుజ్జి ఈ గుండంకుల్కి 3 మ్యాప్స్ చూపిస్తుంది. కానీ గుండంకుల్ మాత్రం రిస్క్ ఎక్కువగా ఉన్న రెబెల్స్ టెరిటరీ రూట్ నే సెలెక్ట్ చేసుకుంటాడు. ఎందుకంటే ప్రపంచం మొత్తం మీద షుగర్ పేషెంట్స్ మన దేశంలోనే ఎక్కువ శాతం ఉన్నారు. ఎవడరా అది? ఈడు కాదు. కమాండర్ మానస్ ప్రత్యేకంగా ఈ కార్గో కోసం అడిగారు. నువ్వు అతన్ని వెయిట్ చేస్తావా? లేదు కదా. ఇంతకీ కమాండర్ మానస్ ఎవరు అని ఆలోచిస్తున్నారా? వీడే వాడు. బుజ్జి సేఫ్ రూట్ చెప్పినా వినకుండా డేంజర్ ఉన్న రూట్ నుంచి తీసుకెళ్లి మా బుజ్జిని నాశనం చేసావు కదరా. నేను చెప్పాను కదా. ఈ రూట్ ఆఫ్ సెక్టర్ నుంచి వెళ్తుంది. రెబెల్ టెరిటరీ. ఇట్ ఇస్ నాట్ సేఫ్. కమాండర్ మానస్ ప్రత్యేకంగా ఈ కార్గో కోసం అడిగారు. నువ్వు అతన్ని వెయిట్ చేస్తావా? లేదు కదా. నేను జంపు. హాయ్ గుడ్ లుకింగ్. బుజ్జిని అటాక్ చేసిన ముగ్గురి డీటెయిల్స్ మనం ఇక్కడ చూడొచ్చు. వీరన్, కైరా అండ్ రెబెల్ 3. ఈ అంకుల్ ఏజ్ 38 అని ఉంది. మేబీ 58 ప్లేస్ లో 38 పెట్టి ఉంటారు. కైరా, ఈ పాపని గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ అటాక్ జరుగుతున్నప్పుడు మేడే అని చూపిస్తుంది. మేడే అంటే కార్మికుల దినోత్సవం. 30,000 అంటే 40,000. ఫ్లైట్ లో ఏదైనా లైఫ్ థ్రెటనింగ్ ఎమర్జెన్సీ వస్తే దానిని మేడే అని అంటారు. ఏంటి ఇది? పైనాపిల్. పాపం పైనాపిల్ కోసం మా బుజ్జిని పీస్ చేశారు కదరా. ఆగండి, బుజ్జి మనకేదో చెప్తుంది. థ్యాంక్ యూ బుజ్జి. ఏంటి ప్లేట్లో ఫుడ్ కాకుండా పురుగులున్నాయి? ఓ, పురుగులే ఫుడ్డా? భైరవకి ఈ గ్రీన్ కలర్ ఫుడ్ అంటే ఇష్టం అనుకుంటా. ఈ సీన్ లో తిన్నాడు, అలాగే ఈ సీన్ లో కూడా తిన్నాడు. ఇక్కడ భైరవ ఇలా అంటాడు, ఒక్కసారి బైక్ కొన్నాక బౌంటీ పడతా 1 మిలియన్ యూనిట్స్ కొడతా. భైరవ ఈ బైక్ కొనడానికి కావాల్సిన డబ్బు కోసం 3 స్టార్ బౌంటీస్ ని పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. ఎందుకంటే 3 స్టార్ బౌంటీస్ రివార్డ్ 50,000 యూనిట్స్. అలాగే ఆ బైక్ కాస్ట్ కూడా 50,000 యూనిట్స్. ఇక్కడ చాలా లాంగ్వేజెస్ తో పాటు మీమ్ లాంగ్వేజ్ కూడా ఉంటుంది. ఏంటి తోపేస్తున్నారా? ఏంటి కామెడీయా? ఏంటి దాదాగిరియా? అలాగే చాలా రిఫరెన్సెస్ కూడా తీసుకున్నారు. ఇక్కడ మన మీమ్ గాడ్ బ్రహ్మి ఆక్సిజన్ మాస్క్ పెట్టుకొని ఉంటారు, ఎందుకంటే అక్కడ ఫ్రెష్ ఎయిర్ ఉండదు కాబట్టి. కానీ ఈ సీన్ లో ఆక్సిజన్ మాస్క్ ఉండదు, ఎందుకంటే భైరవ ఎక్కడ నొక్కేస్తాడో అని దాచిపెట్టి ఉండొచ్చు. బౌంటీని అనౌన్స్ చేసే హాలోగ్రామ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సేమ్ డ్రాగన్ టేల్స్ కార్టూన్ లో జాక్ అండ్ వీజీ లాగా. మీరు మీ చిన్నప్పుడు డ్రాగన్ టేల్స్ చూసారా? లేదంటే ఒకసారి చూడండి, బాగుంటుంది. స్టార్టింగ్ లో ఉన్న పర్సన్ ఈ బౌంటీ లిస్ట్ లో ఉంటాడు. మరి భైరవ్కి ముందే ఎందుకు తెలియలేదు? వీళ్ళకి బౌంటీ గురించి అనౌన్స్మెంట్ చేయక ముందే ఇన్ఫర్మేషన్ లీక్ అయి ఉండొచ్చు. నెక్స్ట్ మనం స్టార్టింగ్ లో చూసిన కైరా కూడా బౌంటీ లిస్ట్ లో ఉంటుంది. ఇక్కడ స్మాల్ మిస్టేక్. అదేంటంటే ఇక్కడ భైరవ తన దగ్గర 3,400 యూనిట్స్ మాత్రమే ఉన్నాయని అంటాడు. 3,400 యూనిట్స్ అవే ఉన్నాయి నా దగ్గర.
ఆ యూనిట్స్ మొత్తం ట్రాన్స్ఫర్ చేశాక కూడా నెక్స్ట్ సీన్లో 3400 యూనిట్స్ ఉంటాయి. ఈ సీన్ స్టార్టింగ్లో బ్రహ్మి అలియాస్ రాజన్ ఒక పాట పాడుతూ ఉంటాడు. మంచి రోజు పసందైన రోజు వసంతాలు అయితే ఈ సీన్ ఎండింగ్లో భైరవ్ కూడా సేమ్ అదే సాంగ్ పాడుతూ వెళ్తాడు. పద. భలే మంచి రోజు, పసుందైన రోజు. ఎందుకంటే మనం ఫస్ట్ వినే సాంగ్ ఆ డే మొత్తం మన మైండ్లో ప్లే అవుతూనే ఉంటుంది. బుజ్జికి చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ ఉంటాయి. హార్ట్ బీట్ చెక్ చేయడం, ఎమోషన్స్ని గుర్తించడం, అలాగే స్మెల్ని డిటెక్ట్ చేయడం. ఈ సీన్స్లో మనం అవి చూడొచ్చు. ఆ కెమికల్ ఏం వాసనో తెలుసా? ఎండు చేపల వాసన. ఈ సింబల్ని చూడండి, చాలా సీన్స్లో ఉంటుంది. మేబీ ఈ సింబల్ కలికి సంబంధించిన సింబల్ అయి ఉండొచ్చు, ఆర్ కమాండర్ మానస్కి సంబంధించిన సింబల్ కూడా అయి ఉండొచ్చు. ఇక్కడ సీతారాం అని ఉంటుంది, అలాగే రియల్ లస్సీ అని కూడా ఉంటుంది. ఎందుకంటే రియల్ ఫుడ్ అనేది అక్కడ దొరకడం చాలా కష్టం కాబట్టి. ఈ సిరీస్లో చాలా ప్లేసెస్లో ఈ ఫోటో కనిపిస్తుంది, వాంటెడ్ 20,000 యూనిట్స్ అని. కానీ ఫేస్ కవర్ అయి ఉంటుంది. ఇక్కడ భైరవ ఇలా అంటాడు, ఉన్నదంతా దీని మీదే పెట్టేశాను బుజ్జి. ఇంకా పని మొదలెట్టి పైసలు వసూలు చేద్దామా? అవును నిజమే, ఎందుకంటే భైరవ దగ్గర ఇప్పుడు ఒక్క యూనిట్ కూడా లేదు. మనం ఇక్కడ చూడొచ్చు. భైరవ ఈ బుడ్డోడి దగ్గర నుండి టెక్నాలజీని తీసుకుంటాడు, ఎందుకంటే బౌంటీలని పట్టుకోవడానికి హెల్ప్ అవుతుందని. అయితే మనం ఇక్కడ చూసింది ఆ టెక్నాలజీనే అయి ఉండొచ్చు. అలాగే ఆ పిల్లోడిని 5 స్టార్ బౌంటీ అయ్యాక పట్టుకుంటాని అంటాడు. వీడు ఇప్పుడే ఎంత చేస్తే ఫ్యూచర్లో ఇంకెంత పెద్ద పెద్ద క్రైమ్లు చేస్తాడు. అప్పుడు పట్టుకుంటే 5 స్టార్ బౌంటీ అవుతాడు. ఈ సిరీస్ చూసాక నాకేమనిపిస్తుందంటే సినిమాలో అశ్వత్థామని కూడా 5 స్టార్ బౌంటీ లాగా అనౌన్స్ చేస్తారేమో. అందుకే బుజ్జి ఇలా అంటుంది, Chances of bounty 0.18%. 3 స్టార్ బౌంటీని వెంటనే ట్రై చేసి ఫస్ట్ అటెంప్ట్లో పట్టుకున్న బుజ్జి ఛాన్సెస్ 0.18% అనింది అంటే ఆ బౌంటీ ఎంత పవర్ఫుల్ అయి ఉండొచ్చు. మేబీ మనం ఇందాక అనుకున్నట్లు అశ్వత్థామ అయి ఉంటాడు, ఎందుకంటే ఈ స్టిక్ని మనం అశ్వత్థామ చేతిలో చూడొచ్చు. అలాగే ఈ హ్యాండ్స్లో ఒక హ్యాండ్ అశ్వత్థామది అండ్ ఇంకొక హ్యాండ్ భైరవది. ఒకవేళ నిజంగానే భైరవకి అశ్వత్థామకి ఫైట్ జరిగి ఉంటే అది మధ్యలోనే ఆగిపోతుంది, లేకపోతే భైరవ ఓడిపోయి ఉంటాడు. ఎందుకంటే భైరవ దగ్గర అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్నప్పటికీ అశ్వత్థామ ఫిజికల్గా టెక్నిక్స్ పరంగా చాలా స్ట్రాంగ్. అలాగే అశ్వత్థామ ఇమ్మార్టల్. ఇంకో స్ట్రాంగ్ రీజన్ ఏంటంటే కలి మీద యుద్ధం చేయడానికి ముందు అశ్వత్థామ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటాడు. సో వీళ్ళిద్దరికి ఫైట్ జరిగితే మోస్ట్లీ భైరవ ఓడిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఆల్రెడీ బుజ్జి కూడా చెప్పింది కదా, ఛాన్సెస్ ఆఫ్ బౌంటీ 0.18% అని. నేను చెప్పిన డీటెయిల్స్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చకపోయినా సబ్స్క్రైబ్ చేసుకోండి, మేమేమనుకోం, ఎందుకంటే నెక్స్ట్ వచ్చే వీడియోస్ మీకు నచ్చచ్చు కదా. అలాగే మీకు నచ్చిన డీటెయిల్ని కమెంట్ చేయండి. ఇంకా ఏమైనా డీటెయిల్స్ మిస్ అయితే కూడా కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. టాటా, బాయ్ బాయ్.